మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం 36 సంవత్సరాల పోరాట ఫలితం ఏంటి, ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది, ఎవరు ఈ పోరాటం చేశారు, అంబేద్కర్ విగ్రహం ఎక్కడ పెట్టాలనేది మీకు వివరించడానికే మేము ముందుకు వచ్చాం. ప్రధానంగా ధర్మపేట సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజా చైతన్య పార్టీ 36 సంవత్సరాల పోరాటం చేస్తుంది. ఆ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు క్రాంతి కుమార్ అనేక పోరాటాలు చేశాడు. ప్రజాప్రతినిధులు కలిశాడు, అధికారిని కలిశాడు, అందరినీ కలిసిన ఎవరు కరెక్ట్గా స్పందించారు. ఇక విజయవాడకు అమరావతికి వెళ్ళి సోషల్ వెల్ఫేర్ కమిషన్ కూడా కలిశారు. అక్కడి నుంచి మన దేశంలో కులాన్ని మతాన్ని యొక్క ఆయన జీవించిన విధానాన్ని ఓర్చుకోలేక ఆయనకున్న ప్రతిభను మెచ్చుకోలేక ఈరోజు ఈ మతోన్మాదులు పురతత్వవాదులు భయపడి మనస్మృతి మనధర్మ శాస్త్ర ఈ ప్రామాణిక పదములు ఈ అధికారులందరూ కూడా ప్రజలకు ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అనేది స్వచ్ఛంగా మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా సరే అధికారులందరూ ఒక విషయాన్ని ఆలోచన చేసి ఇప్పటికైనా ఇన్ని ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటానికి మెచ్చి కానీ లేకపోతే తలకు కానీ ఖచ్చితంగా ఇవ్వాలని, లేని విషయంలో మేము ప్రజా ఆందోళన పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. పి క్రాంతి కుమార్, ప్రజాచైతన్య పార్టీ తెలుగు రాష్ట్రాల జిల్లా సెక్రటరీ. కేవలం సుప్రీంకోర్టు యొక్క జీవోను, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను 2013-14 ఇచ్చారు. ఆ యొక్క ఉత్తర్వులు మాకు ఆటంకంగా ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ అయితే సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ఏంటంటే ఎక్కడైతే జనాలు రద్దీగా ఉంటారో, ప్రజలకు ఇబ్బంది అవుతుందో అటువంటి బయలు మాత్రమే పెట్టకూడదు అనేది మాకు తెలిసిన విషయం. కానీ ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేదు, ఎవరికి ఆటంకం లేదు, ట్రాన్స్పోర్టేషన్కి ఆటంకం లేదు. కానీ కేవలం ఈ రోడ్డు గెస్ట్ హౌస్ ఉంది, అధికారులు ఉంది, మంచి ఒక రిచ్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి కేవలం మన దేశంలో కులాన్ని మతాన్ని యొక్క ఆయన జీవించిన విధానాన్ని ఓర్చుకోలేక ఆయనకున్న ప్రతిభను మెచ్చుకోలేక ఈరోజు ఈ మతోన్మాదులు పురతత్వవాదులు మనస్మృతి మనధర్మ శాస్త్ర అనుమతిస్తున్న ఈ ప్రామాణిక పదములు ఈ అధికారులందరూ కూడా ప్రజలకు ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అనేది స్వచ్ఛంగా మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా సరే అధికారులందరూ ఒక విషయాన్ని ఆలోచన చేసి ఇప్పటికైనా ఇన్ని ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటానికి మెచ్చి కానీ లేకపోతే తలకు కానీ ఖచ్చితంగా ఇవ్వాలని, లేని విషయంలో మేము ప్రజా ఆందోళన పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. పి క్రాంతి కుమార్, ప్రజాచైతన్య పార్టీ తెలుగు రాష్ట్రాల జిల్లా సెక్రటరీ.